హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. ఊరికేనే బాబుని తీసుకొని అలా తిరిగి వచ్చేద్దామని అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళాక ప్లాన్ మారిపోయింది. చూసారా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో రైడ్ని వీడు. నైట్ 8 అవుతుంది మేము బయటికి వెళ్ళినప్పుడు. బాగా ఎంజాయ్ చేశాడు. బయటికి వెళ్ళాలంటే చాలా సంతోషం వచ్చేస్తుంది మా వాడికి. వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళాలో ఇంకా డెసిషన్ తీసుకోలేదు, వెళ్ళాక చెప్తాను. అన్ని రోడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఈరోజు వర్షం చాలా బాగా పడుతుంది. చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్స్, ప్లెజెంట్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం పదండి. ఇట్లా వెళ్తూ ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. అలా వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర ఆగాము. అది ఎంజీబీ మాల్. నెల్లూరులో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎంజీబీ మాల్లే. ఎంజీబీ మాల్లో ఏం తినాలి అని అనుకుంటూ ఉంటే మెక్డీ కనిపించింది. ఎందుకు మెక్డీ ఎప్పుడు తింటూ ఉంటాం కదా అని చెప్పి లోపలికి వెళ్ళి మేము కేఎఫ్సీ వెళ్ళాము. కేఎఫ్సీలో వెళ్ళంగానే ఎవ్వరు లేరు. అసలు ఏంటి ఎవరు లేరు అనుకున్నాము. ఈరోజు వర్షం పడుతుంది కదా అని ఎవరు లేరు అనుకున్నాం, కానీ తీరా లోపలికి వెళ్ళాక తెలిసింది. ఆర్డర్ ఇచ్చేప్పుడు అతను చెప్పారు అక్కడ ఏసీ వర్క్ అవ్వటం లేదని, అందుకే ఎవరు లేరు ఈరోజు. ఎవరైనా వచ్చినా టేక్ అవే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మా వాడు కొంచెం అక్కడ ఎంజాయ్ చేశాడు కూర్చొని. కేఎఫ్సీలో కూర్చొని తినడానికి లేదని చెప్పి బయటికి వచ్చేసి టేకావే తీసుకొని ఒకసారి మాల్ అంతా తిరిగేసి వీడియో తీసేసుకొని రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. వచ్చేటప్పుడు అక్కడ ఎంట్రన్స్లోనే మాకు చాక్లెట్ కేక్ అనే ఫౌంటైన్ ఉంటుంది. అదంటే నాకు చాలా ఇష్టము. అది ఆర్డర్ చేసుకున్నాను, అది తిన్నాను. ఏంటంటే మా వాడికి కొంచెం పెట్టాను. వాడేమో ఇంకా కావాలని చెప్పి ఎగిరాడు. ఫస్ట్ కొంచెం తినను అని చేశాడు, కానీ తర్వాత నచ్చింది, ఇంకా కావాలి అన్నట్టు చేశాడు. కొంచెం తినిపించి మళ్ళీ జలుబు వచ్చేస్తుంది అని చెప్పి తినిపించకుండా ఆపేశాను. అంతే అండి. ఇంకా అంతే రిటర్న్ అయిపోతున్నాము. అక్కడే ఎంజాయ్ చేయాల్సింది ఇంకొంచెం సేపు, కానీ అక్కడ కూర్చోడానికి లేదు అని చెప్పి ఇంటికి వచ్చి తిందామని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం. అందులోనే ఈరోజు మా వాడు ఏం తినలేదు. తినకపోయినందుకు తనకి ఇడ్లీ తీసుకొని బయట ఇంటికి తెచ్చుకున్న కేఎఫ్సీ చాలా చల్లగా అయిపోయి అసలు టేస్టే మారిపోయింది, అస్సలు బాగాలేదు. మా వీడియో చూసి ఎంజాయ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, గుడ్ నైట్.